హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డ్ లిస్ట్ ఓపెన్ అయ్యింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సో ఈ వీడియోలో మేము ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. ఓపెన్ అయ్యింది అండ్ ఎలా చూడాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఎవరు అప్లై చేశారు, కొత్తగా అప్లై చేశారో వాళ్ళ లిస్ట్ అనేది వచ్చేసింది. ఆ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలో కొంతమంది ఇంకా అప్లై చేయలేదు రేషన్ కార్డ్ కోసం. సో వాళ్ళు ఎలా అప్లై చేయాలో కూడా ఆహ్, చెప్పాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇంకా అప్డేటెడ్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఎలా చూసుకోవాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్‌లో వచ్చేసి ఎఫ్ఎస్‌సి అని టైప్ చేయాలా. ఎఫ్ఎస్‌సి అని టైప్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఈడ ఎఫ్ఎస్‌సి అప్లికేషన్ సెర్చ్ అని దీనిపై క్లిక్ చేయాల. క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్‌సైట్‌పై వస్తారు. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, హోమ్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి హోమ్ అని. హోమ్ అని క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అని క్లిక్ చేయాలా. తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఎఫ్ఎస్సి సెర్చ్ అని, దీపం సెర్చ్ అని ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్‌లో మీరు రిపోర్ట్స్ అనే ఆప్షన్‌ని చూజ్ చేసుకోవాలా. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకి వెల్ఫేర్ ఇన్‌స్ట్రక్షన్స్ రిపోర్ట్స్ అని ఉంటది. రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఉంటది. కీ రిజిస్ట్రేషన్ అండ్ లొకేషన్ రిపోర్ట్స్ అని ఉంటది. ఇందులో మాకి ఈ వీడియోలో రేషన్ కార్డ్ గురించి చెప్తున్నా కాబట్టి రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఈడ కనిపిస్తుంది కదా! దీంట్లో మీరు జీహెచ్ఎంసీ, ఎఫ్ఎస్‌సి అనేది హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్స్ చూడొచ్చు. అలానే వేరే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళ రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఎఫ్ఎస్‌సి కార్డ్ నెంబర్ ఉండాలి. ఆ కార్డ్ నెంబర్‌తో మీరు చూడొచ్చు. ఆర్ఎల్స్ మీ దగ్గర షాప్ డీటెయిల్స్, షాప్ నెంబర్ ఏమైనా ఉంటే ఆ షాప్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ నేనొచ్చేసి జీహెచ్ఎంసీ నుంచి చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా వచ్చేయాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తది. ఈ ఇంటర్ఫేస్‌లో ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ నేమ్స్ కనిపిస్తది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! డిస్ట్రిక్ట్ నేమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సంగారెడ్డి, మేడ్చల్ ఇలాగా మీకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో హైదరాబాద్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మా సబ్‌స్క్రైబర్స్ కామెంట్ చేశారు కాబట్టి. ఇక్కడొచ్చేసి ఆఫీస్ నేమ్ అనేది ఉంటది. ఆఫీస్ నేమ్ వచ్చేసి మీకు అంబేర్‌పేట్, బేగంపేట్, చార్మినార్, ఖైరతాబాద్, మలక్‌పేట్ ఇలా మెహదీపట్నం, నాంపల్లి, సికింద్రాబాద్, యాకుత్పురా ఇలా మీకు డిఫరెంట్ ఆఫీసెస్ నేమ్ అనేవి కనిపిస్తది. నేను ఈడొచ్చేసి మెహదీపట్నం అనేది చూజ్ చేసుకుంటున్నా. ఈడ మెహదీపట్నంలో ఎన్ని షాప్స్ ఉన్నాయి, షాప్ నంబరు అండ్ ఎంతమంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు ఆ షాప్‌లో అన్నీ చూపిస్తది. అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తది. ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉన్నారు ఆ షాప్‌కి అనే ప్రయారిటీ హౌస్ హోల్డర్స్ ఎంత, టోటల్ యూనిట్స్ ఎంత తీసుకుంటారో అవన్నీ ఉంటాయి ఈడ. ఇగ లైక్ జస్ట్ ఇక్కడ మీరు షాప్ నంబర్ మీకు గుర్తుంటే షాప్ నంబర్ క్లిక్ చేయొచ్చు ఈడ. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనేది మీరు ఈ లిస్ట్ చూడొచ్చు. ఈ లిస్ట్ వచ్చేసి ఇలా ఉంటది. ఇక్కడ మీ ఆహ్, కార్డ్ నంబరు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీ డీటెయిల్స్. రిఫరెన్స్ నంబర్ ఉంటది. కార్డ్ నంబర్ ఉంటది. కార్డ్ టైప్ ఐడీ ఉంటది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటది. హౌస్ నంబరు, మీ హౌస్ నంబర్ కూడా ఉంటది. యూనిట్స్ ఉంటాయి అండ్ గ్యాస్ సిలిండర్ నంబర్ ఉంటది. ఎన్ని సిలిండర్లు ఉన్నాయి మీకు కనెక్షన్స్ అండ్ ఎంఆర్ఓ ఎవరు, ఎప్పుడు అప్రూవ్ అయింది మీది రేషన్ కార్డ్ అనేది అది కూడా చూపిస్తది. అండ్ కార్డ్ పుల్ టైప్ ఏది స్టేటా, ఎన్ఎఫ్ఎస్ఏనా అవన్నీ చూపిస్తాయి. సో ఇలా సెర్చ్ చేసుకోవాలా. ఇప్పుడు మీరు ఎట్లా సెర్చ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆహ్, మీకు ఇబ్బందిగా ఉంటే సెర్చ్ చేసుకోవడం, ఒక్కొక్కటి చూడడంలో ఇబ్బందిగా ఉంటే కంట్రోల్ ప్లస్ ఎఫ్ ఒత్తేసి ఆహ్, ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీ హౌస్ నంబర్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ 5-6-68 ఇలా సెర్చ్ చేసుకుంటే మీకు చూపిచ్చేస్తది. ఇక్కడ హౌస్ నంబర్‌తో పాటు ఇలా నేను సెర్చ్ చేశా చూడండి. ఇలా మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో మీకు ఎలిజిబుల్ స్టేటస్ ఉందా, వచ్చిందా, రాలేదా అనేది తెలిసిపోతది. సో ఇది గైస్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.